హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం 2013లో రిలీజ్ అయిన 'జాక్ ది జెయింట్ స్లేయర్' అనే అమెరికన్ మూవీ ఎక్స్‌ప్లనేషన్‌ని చూడబోతున్నాం. తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఇంట్లో నుంచి పారిపోయిన యువరాణి అనుకోని పరిస్థితుల్లో రాక్షసులకు చిక్కుతుంది. అసలు రాక్షసుల ప్రపంచానికి, భూమికి మార్గం ఎలా ఏర్పడింది? 1000 సంవత్సరాలుగా యువరాణి వంశాన్ని నాశనం చేయాలి అనుకుంటున్న రాక్షసుల కల నెరవేరిందా? తాను ప్రేమించిన యువరాణిని కాపాడి తన ప్రేమను గెలవడం కోసం ఒక సాధారణ రైతు కొడుకు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎలా పోరాడతాడు అనే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా అడ్వెంచరస్‌గా సాగుతుంది. ఫుల్ స్టోరీ చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేస్తే జాక్ అనే పిల్లవాడికి వాళ్ళ నాన్న నిద్రపోయే ముందు ఒక కథ చెప్తూ ఉంటాడు. ఆ కథ ఏంటంటే పూర్వంలో సన్యాసులు దేవుళ్ళు ఆకాశంలో ఉంటారని నమ్మి ఆకాశమంత ఎత్తున్న చెట్టు పట్టుకొని ఎక్కుతూ ఉంటారు. చెట్టు ఆకాశమంత ఎత్తు ఎలా ఉంది అంటారా? వాళ్ళు ఏదో మాయా విత్తనాలు నాటుతారంటలెండి. మరి అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా! అక్కడ దేవతల బదులు 30, 40 అడుగుల ఎత్తున రాక్షసులు ఉంటారు. ఇంకేముంది వాళ్ళు ఈ సన్యాసులందరినీ చంపి ఆ చెట్టు మార్గం ద్వారా కిందకు వస్తారు. దీన్నే గాలికి పోయే కంపని నెత్తికి తగిలించుకోవడం అంటారు. వచ్చినోళ్ళు ఊరికే ఉంటారా? ఆ రాజ్యం మొత్తాన్ని కొల్లగొడతారు. ఇంకా అక్కడి రాజు ఈ రాక్షసుల్ని ఎలాగైనా ఆపాలని ఆ రాక్షసుల హృదయాన్ని కరిగించి మనకు అర్థం కాని భాషలో ఏవేవో మంత్రాలు చదివి వాళ్ళని కంట్రోల్ చేసి ఒక కిరీటాన్ని తయారు చేపిస్తాడు. ఆ కిరీటం ద్వారా వాళ్ళని వెనక్కి పంపేసి వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి ఆ చెట్టును నరికేస్తాడు. ఇంతటితో అయిపోతే కథ ఏముంటుంది చెప్పండి? అలాంటి విత్తనాలు ఇంకా ఉంటాయంట. ఆ రాజు చనిపోయాక ఆ కిరీటాన్ని మరియు ఆ విత్తనాలను తనతో పాటు సమాధి చేస్తారు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. 10 సంవత్సరాల తర్వాత మన జాక్ ఇదిగో ఇలా ఉంటాడు. తన హార్స్ అమ్మడానికి వెళ్ళినప్పుడు అక్కడే ఒక అమ్మాయిని మొదటిసారిగా చూస్తాడు. ఆ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తుంటే అడ్డు వెళ్తాడు. మనోళ్ళు వాడిని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తారు. ఇక్కడ చెప్పడానికి నోటికి ఒక మాట వస్తుంది కానీ వద్దులేండి. ఇంతలో సైనికులు అక్కడికి వచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్తారు. తీసుకువెళ్లే ముందు అక్కడ ఉన్న జాక్‌ని అందరితో పాటు మోకరిల్లా చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడే మన హీరోకి ఆమె ఒక యువరాణి అని తెలుస్తుంది. సర్లే మన కర్మ ఇంతే అనుకుని వెళ్తుండగా అంతఃపురంలో ఒక దొంగ ఈ విత్తనాలను తస్కరించి తప్పించుకునే మార్గం లేక హీరోకి అవి ఇచ్చి అతని గుర్రం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గుర్రాన్ని పోగొట్టుకొని పిచ్చి విత్తనాలు తెచ్చాడని జాక్ వాళ్ళ అంకుల్ అతన్ని బాగా తిట్టి ఆ విత్తనాలను కిందకు విసురుతాడు. అందులో ఒక విత్తనం ఇంటి చెక్క కింద పడుతుంది. దీన్ని కూడా ఇంత డీటెయిలింగ్ అవసరమంటారా? కాస్త ఆగండి చెప్తాను. మరోవైపు యువరాణి ఎంత చెప్పినా వినకుండా రాజు తనకిష్టం లేని వాడిని పెళ్లి చేసుకోమని చెప్తాడు. ఇయన్నీ అయ్యే పనుల్లా కనపడటం లేదని యువరాణి కోట నుండి పారిపోతుంది. అదే సమయానికి భారీ వర్షం పడుతుంది. చేసేదేమీ లేక అక్కడ ఒక ఇల్లు వెలుతురులో కనిపిస్తే అక్కడికి వెళ్తుంది. అది ఎవరిల్లో కాదండి, మన హీరో ఇల్లే. వీళ్ళు మాట్లాడుతూ ఉండగా ఇల్లు పాతది కావడంతో ఆ వర్షపు నీరు ఇంట్లో ధారలుగా కారుతూ విత్తనాన్ని తాకుతాయి. అమాంతం ఆ విత్తనం ఒక మహావృక్షంలాగా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ చెట్టు పెరిగే క్రమంలో ఆ ఇల్లును కూడా దాంతో పైకి తీసుకుపోతుంది. యువరాణి ఆ ఇంట్లో స్టక్ అయ్యి హీరో మాత్రం కింద పడిపోతాడు. లెగిసి చూసేసరికి అక్కడ రాజు, సైనికులు పెద్ద మందే ఉంటారు. యువరాణిని తీసుకురావడం కోసం రాజు తన నమ్మకస్తులను మరియు జాక్‌ని పంపుతాడు. ఇక్కడ నేను ఒకడి గురించి చెప్పాలి. అదేనండి ఈ మూవీ విలన్ రాడ్రిక్. సమాధిలో ఉండవలసిన విత్తనాలు అసలు అంతఃపురంలోకి ఎలా వచ్చాయంటారు? మనోడి వల్లే. ఆ కిరీటాన్ని సొంతం చేసుకొని రాక్షసుల నాయకుడై రాజ్యమేలాలి అనేదే మనోడి అసలు ప్లాన్. సరే యువరాణి కోసం ఆ చెట్టు ఎక్కుతుండగా ఎవరూ చూడకుండా రోడరిక్ గడి తొత్తు సైనికులు పట్టుకొని ఉన్న తాడును తెంచి వచ్చిన వాళ్ళలో ముగ్గురను చంపుతాడు. మిగతా వాళ్ళు తిప్పలు పడి పడి చివరకు పైకి చేరుకుంటారు. యువరాణిని వెతకడం కోసం 2 గ్రూపులుగా విడిపోయి తలా ఒక వైపు వెళ్తారు. హీరో వాళ్ళు వెళ్ళిన వైపు ఒక రాక్షసుడు రావడం చూసి అందరూ దాక్కుంటారు. అందులో జాక్ తప్ప మిగిలిన ఇద్దరును తలకిందులుగా పట్టుకొని వాళ్ళ కోట దగ్గరకు తీసుకువెళ్తుంది. మన విలన్ని కూడా చంపడానికి ట్రై చేస్తుంటే ఆ కిరీటాన్ని బయటకు తీస్తాడు. జాక్ వాళ్ళని ఫాలో అవుతూ ఆ రాక్షసుల కోట దగ్గరకు చేరుకుంటాడు. రాక్షసులు ఆమెను యువరాణి అని గుర్తించి వాళ్ళు పూర్వం ఓడించినందుకు పగ తీర్చుకోవడానికి ఆమె వచ్చిన మార్గంలో భూమి మీదకు వెళ్ళాలి అనుకుంటారు. ఇంతలో రోడరిక్ ఆ కిరీటాన్ని ధరించి అక్కడికి వస్తాడు. ఇంకా అక్కడి రాక్షసులు అతనికి తల వంచక తప్పదు. రోడరిక్ ఆ రాక్షసులతో ముందుగా వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించి దానిని చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాలను కూడా తన సొంతం చేసుకోవాలి అని చెప్తాడు. తెల్లవారుజామున వేటకు బయలుదేరుదామని చెప్పి ఈ రోజుకు వాళ్ళకి దొరికిన మనుషులను వండుకొని తినమంటాడు. జాక్ వాళ్ళని ఒక గదిలోకి తీసుకువెళ్ళడం దూరం నుంచి చూసి తాను కూడా ఆ రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ వెళ్లి చూసేసరికి ఎల్మాంట్‌ని, అదేనండి ఆ సైనికుడిని మనం చికెన్ పఫ్ ఎలా తింటామో అలా ఏదో పిండిలో రోల్ చేసి ఒక రాక్షసుడు అతన్ని చంపడానికి రెడీగా ఉంటాడు.
జాక్ అక్కడ కిచెన్‌లో పెద్ద నైఫ్ ఉంటే దాన్ని తీసుకొని ఆ రాక్షసుడిని చంపి యువరాణిని మరియు సైనికుడిని రక్షిస్తాడు. అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళే మార్గంలో ఒక చోట ఆగుతారు. అక్కడ సైనికుడు వాళ్ళ ఫాలెన్ ఫ్రెండ్స్‌కు నివాళులు అర్పించడం చూసిన యువరాణి, తాను ఇలా నిర్లక్ష్యంగా బయటికి వెళ్ళకుండా ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు అని బాధపడుతూ ఉంటుంది. దానికి మన హీరో ఇలా జరగబట్టి రోడరిక్ ఎలాంటివాడో తెలిసింది. మనకిప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి ఒక అవకాశమైనా ఉంది అని ఆమెను ఓదారుస్తాడు. అంతే. 5 మినిట్స్ చాట్ ప్రిన్సెస్ ఫ్లాట్. అక్కడ నీటి ప్రవాహాన్ని ఫాలో అవుతూ వాళ్ళు మొదట వచ్చిన ప్లేస్‌కి రీచ్ అవుతారు. అక్కడ కుంభకర్ణుడిలాగా ఒక రాక్షసుడు నిద్రపోవటం చూసి ఇదే మంచి సమయం అనుకొని ఒక తేనె తుట్ట తీసుకొని ఆ రాక్షసుడి హెల్మెట్‌లో పడేస్తారు. తేనెటీగలను తరిమే క్రమంలో ఆ రాక్షసుడు అక్కడి నుండి కింద భూమి మీదకు పడిపోతాడు. ఎల్మాండ్ జాక్‌తో రోడరిక్‌ని ఆపడానికి తాను అక్కడే ఉండాలని చెప్పి యువరాణిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తాడు. వెళ్ళే ముందు తన ఆర్మర్‌లో ప్రొటెక్టర్‌ని సింబలైజ్ చేసే ఒక పీస్‌ని అతనికిచ్చి, తాను ఇప్పుడు వాళ్ళలో ఒకడని చెప్తాడు. ఎవరి ముందైతే ఒకప్పుడు మోకరిల్లామో, వాళ్ళే ఇప్పుడు మనల్ని వాళ్ళలో ఒకరిలాగా గుర్తిస్తే ఆ కిక్కే వేరప్పా! బ్యాక్ టు ద స్టోరీ. కింద పడి చనిపోయిన ఆ రాక్షసుడిని చూసి, ప్రజల కోసం తన కూతురు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా రాజు ఆ చెట్టును నరకడం స్టార్ట్ చేస్తాడు. ఆకాశంలో రిక్ తన సైన్యంతో భూమి మీదకు రావడానికి సిద్ధమవుతాడు. ఒంటరిగా ఉన్న రిక్‌ని చూసి ఎల్మాండ్ తనను చంపుతాడు. రిక్ నుండి కిరీటాన్ని తీసుకునే లోపు రాక్షసులలో ఒకడు దాన్ని తీసుకొని వాడి వేళ్లకు ఉంగరంలాగా పెట్టుకుంటాడు. చెట్టు అక్కడి నుండి పడిపోవడం చూసిన ఎల్మాంట్ వాళ్ళు భూమి మీదకు వచ్చే మార్గం లేదని అక్కడి నుండి తప్పించుకుంటాడు. జాక్ మరియు యువరాణి ఆ చెట్టు పడిపోవడం చూసి ఒక కొమ్మ పట్టుకొని స్వింగ్ అవుతూ దిగుతారు. ల్యాండింగ్ ఏమీ అంత స్మూత్‌గా ఉండదులెండి. ఒక్క రవ్వ ముందు పడ్డా ఇద్దరికీ దండ కన్ఫర్మ్. యువరాణి ఇంక తన రైట్‌ఫుల్ ప్లేస్‌లోకి వెళ్ళిపోతుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి తన కూతుర్ని క్షేమంగా తెచ్చిన జాక్‌కు రాజు డబ్బులు బహుమానంగా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీ పెద్దోళ్ళున్నారే ఎందుకులెండి. ఆకాశంలో ఉన్న రాక్షసులు నిస్సహాయంగా వెళ్ళిపోతుంటే వారికి అక్కడ పడి ఉన్న విత్తనాలు కనపడతాయి. వాటిని నీటిలో విసిరేసి పెరిగిన చెట్ల ఆధారంతో వారు భూమి మీదకి వస్తారు. జాక్ తిరిగి వెళ్ళిపోతుండగా అక్కడ రాక్షసులు చెట్టు మీద నుండి కిందకు రావడం చూసి మిగతా వాళ్ళని హెచ్చరించడానికి బయలుదేరతాడు. రాక్షసులు ఎప్పటి నుండో ఈ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆగుతారా? మనుషుల్ని ఫుట్బాల్ ఆడుకుంటారు. చివరకు మిగిలిన కొంతమంది అంతఃపురం చేరుకుంటారు. అంతఃపురంలోకి రాక్షసులు ప్రవేశించకుండా ఉండటానికి ఎల్మాండ్ కోట చుట్టూ ఉన్న నీటిలో ఆయిల్ పోయించి నిప్పు అంటిస్తాడు. జాక్ ఆ కోటలోకి ఎంటర్ అవ్వకుండా ఉండటానికి చేసే ప్రయత్నంలో రాక్షసుల నాయకుడు అక్కడ నిప్పులు చెరుగుతున్న నీటిలో పడి మునిగిపోతాడు. ఇది చూసిన ఇతరులు వాళ్ళ నాయకుడు చనిపోయాడని భావించి కోటని వాళ్ళు ఆక్రమించుకోవాలనుకుంటారు. కానీ అతను చావకుండా ఆ నీటి లోపల నుండి అంతఃపురంలోకి అడుగుపెడతాడు. కోట బయట రాక్షసులు ద్వారాన్ని వాళ్ళ వైపుకి తెరవాలని చూస్తూ ఉంటారు. మరికొందరు అక్కడున్న చెట్లను నిప్పుకు అంటించి ఆ కోట వైపు విసురుతూ ఉంటారు. దానికి ప్రతిదాడిగా రాజ సైనికులు ఇరువైపుల నుండి బాణాలతో దాడి చేస్తారు. ఇది చూసిన రాక్షసులలో ఒకడు తన స్లింగ్ షాట్‌తో ఒక్క దెబ్బతో ఆయుధాలన్నీ ధ్వంసం చేస్తాడు. మరోవైపు అంతఃపురంలో ఉన్న రాక్షసుడు జాక్ మరియు యువరాణిని చూసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. యువరాణిని పట్టుకొని చంపడానికి చూస్తుంటే జాక్ ఒక పెద్ద గొడ్డలితో ఆ రాక్షసుడి తలపై నరుకుతాడు. ఇలా కాదని ఆ రాక్షసుడు ముందు జాక్‌ని తినడానికి చూస్తుండగా జాక్ తన దగ్గర ఉన్న ఆఖరి విత్తనాన్ని ఆ రాక్షసుడు గొంతులో వేస్తాడు. ఇంకేముంది? ఆ చెట్టు ఆ రాక్షసుడి ఒంటిని చీల్చుకుంటూ అంతఃపురం మొత్తాన్ని పెకలించే అంత ఎత్తుకు పెరుగుతుంది. చివరకు ఆ రాక్షసులు కోట ద్వారాన్ని దాటి లోపలకు అడుగుపెడతారు. కానీ వారందరూ అక్కడున్న మనుషులను ఏమీ చేయకుండా వారి చేతుల్లో ఉన్న ఆయుధాలను విడిచిపెట్టి మోకరిల్లుతారు. ఏంటా అని చూస్తే అక్కడ జాక్ వాళ్ళని కంట్రోల్ చేసే కిరీటాన్ని ధరించి ఉంటాడు. అక్కడ ఉన్న వారందరూ యుద్ధం గెలవడంతో ఆనందంతో కేరింతలు కొడతారు. ఇదే కథను జాక్ వాళ్ళ పిల్లలకు కూడా చెప్తూ ఉంటాడు. వారు ఆ కిరీటం ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడగగా, అది ఇప్పుడు మోడ్రన్ వరల్డ్‌లో ఒక మ్యూజియంలో ఉన్నట్టు చూపిస్తారు. చివరగా అక్కడ ఆ కిరీటాన్ని ఒక పిల్లవాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదండి, రోడరిక్ కొడుకు. దీనితో ఒక జూమ్ ఔట్ షాట్‌లో ఆకాశంలో జెయింట్స్ ఇంకా ఉన్నారు అని చూపించి పార్ట్ 2కి హింట్ ఇచ్చి మూవీని క్లోజ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.